హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. మరి కమ్మగా, రుచికరంగా ఉండే సాంబార్‌ని మరి సింపుల్‌గా, టేస్టీగా మరి ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీలోకైనా, చక్కగా వైట్ రైస్‌లోకైనా భలే టేస్టీగా ఉంటుందండి. 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. అంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్ కందిపప్పునైతే తీసుకున్నానండి. గ్రామ్స్‌లో చెప్పాలంటే 100 గ్రాముల వరకు అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని అయితే తీసుకోవాలి. చూడండి చక్కగా ఇలా అయితే వాష్ చేసుకున్నాను కదా. 2 గ్లాస్ వాటర్ని అయితే పోసేసుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం అంత కరివేపాకును వేసుకుని లిడ్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ పంపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని పోసుకొని 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఈలోపు పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. పప్పు గుత్తితో చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చక్కగా మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత అలాగే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. బారుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, దొండకాయ, బెండకాయ, అలాగే క్యారెట్, టమోటో, బారుగా కట్ చేసిన బంగాళదుంప, దోసకాయ, వంకాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, కొంచెం అంత కరివేపాకును వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న ముక్కలన్నీ పొడవుగా కట్ చేసుకుని అయితే తీసుకున్నానండి. ఏ వెజిటేబుల్స్ ఉన్నాయైనా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. ఇలా 20% కుక్ అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకుని చిటికెడు మెంతులను అయితే వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మెంతులు వేసుకున్న సాంబార్ అనేది చేదొస్తుంది. రుచికి సరిపడా కళ్ళు ఉప్పు, పసుపు, అలాగే రుచికి సరిపడా కారం అనేది ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకుని అయితే వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. మనం నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసును కూడా పోసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకి ఇది పలచగా కావాలా, చిక్కగా కావాలా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనం వాటర్ అనేది చూసుకుని అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను. చక్కగా ఎసరైతే ఇలా తెరులుతుంది కదా, దీనిలోకి ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఈ రసంలో ముక్క అనేది 50% అయితే కుక్ అవ్వాలండి. చూడండి 50% అయితే కుక్ అయింది కదా. దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకుని చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 1 స్పూన్ సాంబార్ పౌడర్, అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి, అలాగే కొంచెం అంత బెల్లం వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అవుతుంది. మరి కొత్తగా పెళ్ళైన వారు కూడా చక్కగా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.